Welcome to the math class. Today I am discussing about one important theorem, that is second mean value theorem on integral calculus, or Weierstrass mean value theorem on integral calculus. Before we start this theorem, we want to learn one important statement, Bonnet's mean value theorem. It's a very important statement. That statement is very useful in this theorem. That is statement Bonnet's mean value theorem. If f comma g are Riemann integrals and g is positive and decreasing on closed interval a comma b. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ జి రెండు కూడా రైమాన్ ఇంటిగ్రల్స్, కానీ జి అనేది ఏంటిదంటే పాజిటివ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. దెన్ అయితే దేర్ ఎగ్జిస్ట్ వన్ రియల్ నంబర్ అండ్ జై బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఒక రియల్ నంబర్ అనేది జై అనే ఒక రియల్ నంబర్ ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు g of a into integral a to that real number xi into f of x into dx అనే స్టేట్మెంట్ ని ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. దట్ ఈస్ ద బోన్నెట్ మీన్ వాల్యూ థియరం. నౌ ద సెకండ్ మీన్ వాల్యూ థియరం ఆన్ ఇంటిగ్రల్ క్యాల్కులస్ స్టేట్మెంట్, ఇఫ్ f and g are Riemann integrals, here also two Riemann integrals, and g is monotonic. Monotonic means if it is either monotonically increasing or monotonically decreasing. మోనోటానిక్ అవ్వాలి అంటే ఆ ఫంక్షన్ ఐదర్ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అని అవ్వాలి, లేకపోతే మోనోటానికల్లీ డిక్రీజింగ్ అని అవ్వాలి ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. దెన్ there exists some real number xi belongs to open interval, not closed interval. అంటే ఏ కి బి కి మధ్యలో ఉండాలి, ఏ కి ఈక్వల్ అవ్వకూడదు, బి కి ఈక్వల్ అవ్వకూడదు. కాబట్టి xi belongs to open interval a comma b such that integral a to b f of x into g of x into dx that is equal to g of a into integral a to xi and xi to b. అంటే టోటల్ గా a to b నే. a to xi కి వెళ్తే f of x into f of x into dx ప్లస్ g of b into integral xi to b f of x into dx. సో ఇది కండిషన్, మన థియరం ఇది అనమాట. ఇప్పుడు ఈ థియరంలో మనం బోనెట్స్ మీన్ వాల్యూ థియరం ని బేస్ చేసుకొని రాద్దాం. ఓకేనా? రైట్. ఈ థియరం బిఫోర్ ముందు ఫస్ట్ write the given conditions. Given that f and g are Riemann integrals, Riemann integrables, and g is monotonic on closed interval a comma b. Monotonic on closed interval a comma b. We now prove that there exists some xi belongs to open interval a comma b such that integral a to b f of x into g of x into dx that is equal to g of a into integral a to xi f of x into dx plus g of b into integral xi to b f of x into dx. This is the our requirement అనమాట. సో ఇక్కడ g అనేది ఒక మోనోటానికల్ అన్నాడు కాబట్టి అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద మోనోటానిక్, ఇఫ్ g is either monotonically increasing or monotonically decreasing, అయితే ఇంక్రీజింగ్ కావాలి, లేకపోతే డిక్రీజింగ్ కావాలి. ఒకవేళ మోనోటానికల్ ఇంక్రీజింగ్ అయితే that is the case 1. Since g is monotonically decreasing అనుకుందాం, ఇంక్రీజింగ్ అనుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. monotonically decreasing on closed interval a comma b. According the decreasing, monotonically decreasing means the definition ఎలా ఉంటుంది? Clearly g of a greater than or equals to g గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఓన్లీ జీలే రాయాలి. g of x is greater than or equals to g of b. For this we have to define one new function. Define
ఏ న్యూ ఫంక్షన్, ఒక న్యూ ఫంక్షన్ ని ఆల్రెడీ మన దగ్గర ఎఫ్ జీ ఉంది కాబట్టి హెచ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాను. హెచ్ ఆఫ్ ఎక్స్ బై బై హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి, ఇలా డిఫైన్ చేసుకోండి. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫంక్షన్ ఈ థీరం ప్రూవ్ అవ్వాలంటే ఇలా ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకోవాలి. ఇలాగే ఎందుకు చేసుకోవాలి మనం లాస్ట్ లో చూద్దాం. సిన్స్ హెచ్ ఈస్ పాజిటివ్ అండ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎందుకని డిక్రీజింగ్? నేను జీ అనేది మోనటానికల్లీ డిక్రీజింగ్ అనుకున్నాను కాబట్టి హెచ్ అనే ఒక ఫంక్షన్ ని కూడా నేను జీలో రాసుకున్నా. జీ అనేది మొత్తం డిక్రీజింగ్ అనుకుంటే జీ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్, అంటే హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ సంథింగ్. ఇది డిక్రీజింగ్ అయిందంటే ఆటోమేటిక్ గా హెచ్ కూడా ఏమవుతుంది? డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అండ్ హెచ్ ఈజ్ ఆల్సో Riemann integrable. Riemann integrable on closed interval a comma b. అంతేగా సిన్స్ గివెన్ దట్ ఎఫ్ కామా జీ ఆర్ రైమాన్ ఇంటిగ్రబుల్స్, కాబట్టి జీ అనేది రైమాన్ ఇంటిగ్రబుల్ అయింది కాబట్టి ఫంక్షన్ మొత్తం జీలో ఉంది. ఆ జీలో ఉన్న ఫంక్షన్ మొత్తాన్ని హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను కాబట్టి జీకి ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో హెచ్ కూడా ఆ కండిషన్స్ అప్లై అయిపోయినాయి, అంతే, ఏం లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు సిన్స్ ఎఫ్ కామా హెచ్ బిలాంగ్స్ టు ఈ రెండు రైమాన్ ఇంటిగ్రబుల్స్ అని మనకు తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటిది? హెచ్ ఈజ్ పాజిటివ్ అని కూడా తెలుసు. హెచ్ ఈజ్ పాజిటివ్ కామా డిక్రీజింగ్, పాజిటివ్ అయింది, అలాగే డిక్రీజింగ్ ఫంక్షన్ కూడా అయింది అనమాట. డిక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఈ రెండు రైమాన్ ఇంటిగ్రబుల్స్ అయినాయి. అలాగే ఇక్కడ హెచ్, ఓన్లీ హెచ్ గురించి, ఇక్కడ హెచ్ పాజిటివ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి కాబట్టి బై బొనెట్స్ మీన్ వాల్యూ థీరం, బై బొనెట్స్ మీన్ వాల్యూ థీరం. ఓకేనా? ఒక్కసారి బ్యాక్ వెళ్తాను చూడండి. బొనెట్స్ మీన్ వాల్యూ థీరం యూస్ చేయాలి అంటే రైమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలి, జీ అనేది పాజిటివ్ అవ్వాలి, డిక్రీజింగ్ అవ్వాలి. అందుకని ఇక్కడ అయింది కదా, పాజిటివ్ అయింది, డిక్రీజింగ్ అయింది. హెచ్ అనేది పాజిటివ్ అయింది, డిక్రీజింగ్ ఫంక్షన్ కూడా అయింది. కాబట్టి బై బొనెట్స్ మీన్ వాల్యూ థీరం వీ హ్యావ్ ఓకేనా, ఏమొస్తుంది? ద డెఫినేషన్ రాస్తున్నా. దేర్ ఎగ్జిస్ట్ xi బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఇంటిగ్రల్ a to b f of x into h of x into dx దట్ ఈజ్ ఈక్వల్ టు, అది మనకి జీలో ఉంటుంది, నేను ఇక్కడ హెచ్లో రాసుకుంటున్నాను, a to xi into f of x into dx. ఓకేనా? సో ఇది మన డెఫినేషన్. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ a to b f of x into ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంది. హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది మనకి? జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఏ. బై ద డెఫినేషన్ మీరు డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ అదే కదా మరి, జీ ఆఫ్ ఏ, జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి, ఇలా డిఫైన్ చేసుకున్నారు మీరు. జీ ఆఫ్ బి ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ హెచ్ ఆఫ్ ఏ అంటే జీ ఆఫ్ ఏ ఎక్స్ ప్లస్ లో పెట్టాలి అంతే, జీ ఆఫ్ బి. ఓకేనా? ఇంటిగ్రల్ ఏ టు xi ఇంటూ f of x into dx. That implies integral a to b f of x into g of x into dx split చేస్తానమాట, మైనస్ ఇంటిగ్రల్ a to b f of x into g of b into dx. That is equal to g of a into integral a to xi f of x into dx minus g of b into integral a to xi f of x into dx. అంటే జస్ట్ f of x into g of x dx, f of x మైనస్ f of x into g of b dx. అలాగే g of b తో ఈ ఇంటిగ్రల్ ని మల్టిప్లై చేసా, మైనస్ g of b తో ఈ ఇంటిగ్రల్ ని మల్టిప్లై చేశాను అనమాట. సో అంత ఏమి చేయలేదు. అంటే దట్ ఇంప్లాయిస్ నెక్స్ట్ స్టెప్ ఇంటిగ్రల్ a to b f of x into g of x into dx దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఉన్న కదా టర్మ్ ఉంది కదా, ఈ మైనస్ ఉన్న టర్మ్ ని
ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఆ, ఇక్కడ ఈ జి ఆఫ్ ఏ ఉన్న దాన్ని ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ బి ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒకసారి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక మైనస్ ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తాను. అంటే జి ఆఫ్ బి ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు జి ఆఫ్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ జి ఆఫ్ బి ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఏం రాసామో చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ జి ఆఫ్ బి. చూడండి ఇది ఇలాగే ఉంది, ఇది కూడా ఇలాగే ఉంది. ఇది ఒక్కటే మనకి చేంజ్ అయింది అనమాట. ఏదైతే చేంజ్ అయింది చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ ఏ టు బి బై బొన్నెట్స్ మీన్ వాల్యూ థియరం ప్రకారము ఇలా రాసా. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇది ఇది ఉంది కదా, హెచ్ ఆఫ్ ఏ ఉంది, ఇక్కడ జి ఆఫ్ బి, ఈ మైనస్ అలాగే ఉంది. ఈ రెండు ఇక్కడ దీనికి బొన్నెట్స్ మీన్ వాల్యూ థియరం డెఫినేషన్ అప్లై అయింది. సిన్స్ బొన్నెట్స్ డెఫినేషన్, బొన్నెట్స్ స్టేట్మెంట్. ఓకేనా? ఈ బొనెట్స్ దీనికి మాత్రమే బొనెట్స్ స్టేట్మెంట్ ఇక్కడ అప్లై చేశాను అనమాట. మిగతాదంతా సేమ్ జరిగింది. ఓకేనా? దట్ ఇంప్లాయిస్, ఇక్కడ అర్థమైంది కదా, బొనెట్స్ కి జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు జి ఆఫ్ ఏ ఇంటిగ్రల్ ఏ టు జై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ జి ఆఫ్ బి ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఉన్న మైనస్ టర్మ్ ఇటువైపు వస్తే ప్లస్ టర్మ్ అవుతుంది. జి ఆఫ్ బి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అక్కడ ఉన్న ఇటువైపు ఉన్న మైనస్ టర్మ్ ఇటు ట్రాన్స్పోజ్ అయింది అనమాట. సో ఇటు ప్లస్ అయిపోయింది. దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ that is equal to g of a into integral a to xi f of x into dx minus g of b into integral a to xi f of x into dx plus ఇక్కడ చూడండి ప్లస్ ఇంటిగ్రల్ a to xi f of x into dx plus integral xi to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటూ జి ఆఫ్ బి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ వరకు చూడండి. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు జి ఆఫ్ ఏ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ జి ఆఫ్ బి ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ ఒక్క పార్ట్ ని మనం చేంజ్ చేశాను. ఈ ప్లేస్ లో ఏమి రాశాను అంటే జి ఆఫ్ బి అలాగే ఉంచుంది. జి ఆఫ్ బి ఇక్కడ కూడా బొనెట్స్ మీన్ వాల్యూ థియరం అండి. ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఇలా రాసుకున్నాను. ఇంటిగ్రల్ ఏ టు బి కదా, ఒక జై అనే ఒక రియల్ నెంబర్ ఏకి బికి మధ్యలో పెట్టాను అనమాట. అంటే ఏ టు జై టు బి అంటే ఏ టు బినే కదా. సో దీన్ని అలా రాసుకున్నాను అనమాట ఇంటూ జి ఆఫ్ బి. ఓకేనా? సో ఇదన్నా ఒకటి. ఇక్కడ జి ఆఫ్ బి బయట ఉంది, ఇక్కడ కూడా జి ఆఫ్ బి బయట ఉంది. ఇంటిగ్రల్ ఏ టు బిని ఎలా రాస్తున్నాను అంటే ఏ నుంచి ఒక రియల్ నెంబర్ మధ్యలో జై అనేది ఒక దాన్ని తీసుకొని ఏ నుంచి జైకి జై నుంచి బికి అంటే ఆ టోటల్ గా ఏంటి ఏ టు బికేగా జరిగింది. సో రెండు స్ప్లిట్ చేసి అంతే దీన్ని. ఓకేనా? నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు జి ఆఫ్ ఏ ఇంటూ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ g of b into a to xi f of x into dx plus ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. g of b into ఇంటిగ్రల్ a to xi f of x into dx plus g of b into xi to b f of x into dx. ఇక్కడ చూడండి ఏది రెండు క్యాన్సిల్ అయిపోతాయి చూడండి. ఏ టు xi ఇది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది
ఇది 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? అండ్ రిమైనింగ్ ఏం రాద్దాము, ఇంటిగ్రల్ a to b f of x into g of x into dx that is equal to g of a integral a to xi f of x into dx plus g of b into integral xi to b f of x into dx. అంతేగా జరిగింది మనకి. కాబట్టి therefore integral a to b f of x into g of x into dx that is equal to g of a into a to xi f of x into dx plus g of b into xi to b f of x into dx. So this is equation 1. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1లో ఇది వచ్చింది. అలాగే కేస్ 2కి వెళ్దాం. కేస్ 2, if g is case 2, if g is monotonically increasing on closed interval a comma b, increasing అయితే అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. దట్ ఇంప్లైస్ అంటే సిన్స్ g is monotonically increasing on closed interval a comma b కాబట్టి monotonically increasing on closed interval a comma b, అలాగే monotonically decreasing కూడా జరుగుతుంది. సరే, ఓకే, ఇంక్రీజింగ్ డెఫినేషన్ రాస్తాను. క్లియర్లీ g of a less than or equals to g of x less than or equals to g of b. ఓకేనా? ఇది కండిషన్. అంటే మోనోటానికల్లీ డిక్రీజింగ్ ఉన్నప్పుడు నెగిటివ్స్ లో ఇది రివర్స్ అయింది, ఇంక్రీజింగ్ ఉన్నప్పుడు టోటల్ గా రివర్స్ అయిపోయింది. దానికి ఆపోజిట్ లో రాద్దాం. ఇలా రాసుకోండి. క్లియర్లీ మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ g of a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ g of x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ g of b. ఓకేనా? డిఫైన్, దీనికి కూడా అంతే, డిఫైన్ ఏ న్యూ ఫంక్షన్ h of x by h of x is equal to g of x minus g of b. ఓకేనా? since h is positive and decreasing on closed interval a comma b. ఒక్కసారి చూడండి ఇక్కడ, ఇఫ్ g is monotonically decreasing అంటే మనం ఏం చేసాము, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రాసాం. అంతేనా? డిక్రీజింగ్ అంటే. ఇప్పుడు మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అంటే ఏమి రాయాలి? మోనోటానికల్లీ ఇంక్రీజింగ్, ఓకే, మనం ప్రూవ్ చేసింది మోనోటానికల్ ఇంక్రీజింగ్. కానీ సిన్స్ మనకి మోనోటానికల్ డిక్రీజింగ్ అంటే ఏంటో మనకు తెలుసు. సిన్స్ మోనోటానికల్లీ డిక్రీజింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఈ కండిషన్ వాడుకొని మైనస్ తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, సిన్స్ మోనోటానికల్లీ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్, ఇక్కడ మోనోటానికల్లీ ఇక్కడ ఒక్క చిన్నట మార్చండి, డిక్రీజింగ్ అని పెట్టండి. చెప్తా, DECRE, decreasing. Since g is monotonically decreasing on closed interval a comma b కాబట్టి clearly g of a less than or equals to g of x less than or equals to g of b. ఇక్కడ monotonically decreasing అంటే ఎవరు, g of a greater than or equals to g of x greater than or equal to g of b. g of a less than or equals to g of b, g of x less than or equals to g of b. ఎలాగో మనకి మోనోటానికల్లీ డిక్రీజింగ్ అంటే ఏముంది, గ్రేటర్ దాన్ అవ్వాలి కదా, అప్పుడు మైనస్ తో మల్టిప్లై చేయండి దీన్ని. ఓకేనా? మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అంటే ఇది రాసా. అలాగే మనకి చూడండి జాగ్రత్తగా, దీని నుంచి ఈ స్టెప్ రాసా. మోనోటానికల్ ఇంక్రీజింగ్ అంటే ఇది రాస్తున్నా. ఆల్రెడీ మనకి సిన్స్ g is a monotonically decreasing కాబట్టి ఇంక్రీజింగ్ ఏదైతే వచ్చిందో దాన్ని మల్టిప్లై చేశారనమాట. అప్పుడు ఇదేగా వచ్చేది మనకి, మైనస్ g of a greater than or equals to మైనస్ g of x greater than or equals to మైనస్ g of b. ఓకేనా? డిఫైన్ ఎ న్యూ ఫంక్షన్ h of x by h of x is equal to g of x minus g of a.
since h is positive and decreasing on closed interval a comma b, and h is also a Riemann integrable on closed interval a comma b, closed interval a comma b. Okay na? Since h belongs to Riemann integrable, h అనేది Riemann integrable అయింది కాబట్టి కామా h is పాజిటివ్ అయింది, అలాగే అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. కాబట్టి ఇక్కడ therefore by Bonnet's mean value theorem, we have Bonnet's mean value theorem ప్రకారము ఏం జరుగుతుందంటే there exists some xi belongs to open interval a comma b such that integral a to b f of x into h of x into dx that is equal to h of a integral a to xi f of x into dx. That implies integral a to b f of x into h of x అంటే g of x minus g of b into dx. That is equal to h of a అంటే g of a minus g of b into integral a to xi f of x into dx. That implies integral a to b f of x into g of x into dx minus integral a to b f of x into g of multiply చేస్తాను అన్నమాట into dx. That is equal to g of a into integral a to xi f of x into dx minus g of b into integral a to xi f of x into dx. Marla, that implies integral a to b f of x into g of x into dx that is equal to దీన్ని ఏం చేద్దామంటే చూడండి ఇక్కడ నుంచి రాసేస్తున్నాను is equal to g of a into integral a to xi f of x into dx minus g of b into integral a to xi f of x into dx. ఇక్కడ దాకా రాసాం కదా. తర్వాత g of a రాసాము, ఇంటిగ్రల్ a to xi f of x into dx. ఇక్కడ ఉన్న ఈ మైనస్ టర్మ్ ఇటు తీసుకొచ్చేస్తే ప్లస్ అవుతుంది, ఇంటిగ్రల్ a to b f of x into g of b into dx. జస్ట్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాసా అంటే ఏం చేయాలి. ఓకేనా? నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ a to b f of x into g of x into dx that is equal to g of a into integral a to xi f of x into dx minus g of b into integral a to xi f of x into dx plus g of b ని బయటికి రాసి ఇంటిగ్రల్ a to b f of x into dx. ఎందుకని g of b అంటే సమ్ కాన్స్టెంట్ కాబట్టి అలా రాసుకున్నాను. ఇప్పుడు దట్ ఇంప్లైస్ ఈ స్టెప్ నుంచి ఇంటిగ్రల్ a to b f of x into g of x into dx అక్కడ ఏదైతే ఉందో అదే రాస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టెప్ కూడా పైన ఏదైతే ఉందో అదే రాస్తున్నాను. a to xi f of x into dx మైనస్ ఈ g of b ని కూడా అలాగే రాస్తున్నాను. ఇంటిగ్రల్ a to xi f of x into dx ప్లస్ ఇక్కడ బొనెట్స్ అప్లై చేస్తామన్నమాట. ఇంటిగ్రల్ g of b ని పెట్టేసేసి ఇంటిగ్రల్ a to xi f of x into dx ప్లస్ ఇంటిగ్రల్ xi to b f of x into
డిఎక్స్. ఇది ఇక్కడ ఏం రాశానంటే ఈ పార్ట్ని జి ఆఫ్ బిని అలాగే ఉంచి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఎలా రాశానంటే ఏ టు బి కాబట్టి మధ్యలో జై అనే ఒక ఫంక్షన్ తీసుకొని ఏ నుంచి జై నుంచి బికి రాస్తే టోటల్గా ఏ నుంచి బికి ఫంక్షన్ అనేది వచ్చేసింది. కాబట్టి దీన్నే అలా రాసుకున్నాను అనమాట ఈ మొక్కలాగా. ఇప్పుడు దట్ ఇంప్లాయిస్ అలా రాసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ స్ప్లిట్ చేస్తాం. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు జి ఆఫ్ ఏ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ జి ఆఫ్ ఏ టు జై మైనస్ జి ఆఫ్ బి ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ జి ఆఫ్ బి ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ జి ఆఫ్ బి ఇంటూ ఇంటిగ్రల్ జై టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి ఏ టు జి ఆఫ్ బి మైనస్ జి ఆఫ్ బి ప్లస్ జి ఆఫ్ బి క్యాన్సిల్. ద రిమైనింగ్ ఏముంది ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జస్ట్ క్యాలిక్యులేషన్ ఏం లేదు ఇంటూ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు జి ఆఫ్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ జి ఆఫ్ బి ఇంటూ ఇంటిగ్రల్ జై టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే ఇఫ్ g is replaced by minus g తో చేస్తే we have అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ జీని మాత్రమే జీ ఆఫ్ ఏ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ జీ ఆఫ్ బి ఇంటూ ఇంటిగ్రల్ జై టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దట్ ఇంప్లాయిస్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ g of x into dx that is equal to minus common తీసేస్తే g of a into integral a to xi f of x into dx plus g of b into integral xi to b f of x into dx. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ a to b f of x into g of x into dx that is equal to g of a integral a to xi f of x into dx plus g of b into xi to b f of x into dx. If g is monotonically increasing on closed interval a comma b monotonically increasing on closed interval a comma b అయితే then integral a to ఇది కింద రాద్దామా then ఇది పైదే integral a to b f of x into g of x into dx that is equal to g of a to xi f of x into dx plus g of b into xi to b f of x into dx. So this is equation 2. కాబట్టి from equations 1 and 2 we get that ఏమవుతుందంటే we get that if g is
monotonically increasing, monotonically increasing on closed interval a comma b, and G is monotonically decreasing, monotonically decreasing on closed interval a comma b. And that is G is monotonic on closed interval a comma b, monotonic అయింది. అండ్ ఇంకోటి ఉంది, అండ్ f comma g or Riemann integrable on closed interval a comma b. ఇవన్నీ జరిగినాయి కాబట్టి then there exists some xi belongs to open interval a comma b such that statement అన్నమాట. Integral a to b f of x into g of x dx that is equal to g of a to xi f of x into dx plus g of b into xi to b f of x into dx. Hence the theorem. So this is the procedure we have to solve any problem by a known definitions, monotonic increasing, monotonically decreasing, and also we are using Bonnett's mean value theorem. ఆ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ థియరం మనం ప్రూవ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? ఆ డిఫైన్ చేసుకునే ఫంక్షన్ కూడా చాలా జాగ్రత్తగా డిఫైన్ చేసుకొని ఇందులో మనం అప్లై చేసుకుంటే మనం ఈ థియరం అనేది సాటిస్ఫై చేయగలిగాం అనమాట. ఏంటిది ఇది? ఇంతకీ థియరం పేరు ఏంటిది? సెకండ్ మీన్ వాల్యూ థియరం అనమాట. ఓకేనా? కాబట్టి mean value theorem on Riemann integrals. Okay, thank you so much. If you have any doubts, please WhatsApp me. I will respond immediately, and I'll give them more information, detailed information about these problems also. Thank you so much. Have happy learning.